నమస్తే, నేను మీ రమణ. ఏఎన్ఎం గ్రేడ్ 3 పోస్ట్ నుండి ఎంపీహెచ్ఏ ఫిమేల్ పోస్టుకు జరుగుతున్న ప్రమోషన్ల ప్రక్రియ తాజా సమాచారాన్ని గురించి, ఎంపీహెచ్ఏ ఫీమేల్గా ప్రమోషన్ పొందితే ఆ పోస్టులో శాలరీ ఎంత ఉండవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబడే ఎంపీహెచ్ఏ ఫీమేల్ పోస్టును ఏఎన్ఎం గ్రేడ్ 3 పోస్ట్కి ప్రమోషన్ పోస్టుగా మారుస్తూ 21/12/2027 తేదీన జీవోఎంఎస్ నెంబర్ 179 విడుదల చేశారు. దీని ప్రకారం అదేవిధంగా సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా ప్రమోషన్లు ఇవ్వడం కోసమని సీనియర్ లిస్టులు తయారు చేసే క్రమంలో అపాయింట్మెంట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు తయారు చేస్తుంటే, అర్హత ఉండి సర్వీస్ వెయిటేజ్ లేకుండానే ఏఎన్ఎం గ్రేడ్ 3గా సెలెక్ట్ కాబడిన ఉద్యోగులు ఆ సర్వీస్ వెయిటేజ్ కూడా కలిస్తే మాకు మంచి బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని భావించి వారు సర్వీస్ వెయిటేజ్ను కూడా మాకు కలపాలి అని కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రమోషన్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనికి తోడుగా జోన్ 1, జోన్ 2, జోన్ 3 కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడంతో ఇదో కారణం కూడా దానికి తోడైంది. సర్వీస్ కోర్టు ఇష్యూస్ క్లియర్ కావడంతో ఎమ్మెల్సీ కోడ్ పరిధిలోకి రాని కడప జిల్లాలో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా అనంతపురం జిల్లాలో కూడా సీనియారిటీ లిస్టులు, ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు కూడా తయారు చేశారనేది సమాచారం. అయితే ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చిన పోస్టులోనే పనిచేయాలా లేదా తిరిగి సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుందా అనేది చాలామంది ఉద్యోగుల సందేహం. కడప జిల్లాలో ప్రమోషన్లు ఇచ్చారు కాబట్టి అక్కడ సమాచారాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రమోషన్ తీసుకున్న పోస్టులోకి వెళ్ళి ఆ పిహెచ్సిలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి తిరిగి పాత సచివాలయం పరిధిలో పనిచేయాలనేది కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారు ఇచ్చిన ఆదేశాలు. అంటే ఎంపీహెచ్సి ఫీమేల్గా కొత్త ప్రదేశంలో శాలరీ తీసుకుంటూ పాత ప్రదేశంలో పనిచేయాల్సి ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే వరవడి మిగతా జిల్లాల్లో ప్రమోషన్లు ఇచ్చినప్పుడు కూడా జరగచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎంపీహెచ్ఏ ఫీమేల్గా జీతం ఎంత ఉంటుంది అనేది చాలామంది ఉద్యోగులలో ఉన్న ఉత్సుకత ఉండడం సహజం కూడా. దాన్ని బట్టి ఈ ఎంపీహెచ్ఏ ఫీమేల్ పోస్ట్కి శాలరీ ఎంత ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం ఇది అంచనాగా చెప్పే శాలరీ మాత్రమే. ఈ శాలరీ విషయంలో మరో విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని అలౌన్స్లు రూరల్లో ఒకలా, టౌన్ చుట్టుపక్కల ఉండే పిహెచ్సిలలో ఒకలా, సిటీ చుట్టుపక్కల ఉండే పిహెచ్సిలో మరోలా ఉంటాయి. కాబట్టి ఒక రూరల్ పిహెచ్సిలో ఉండే ఎంపీహెచ్సీ ఫిమేల్ శాలరీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బేసిక్ పే 32,670. డియర్నెస్ అలౌన్స్ అంటాం. ఇది బేసిక్ పేకి 33.67% ప్రస్తుతం ఉంది కాబట్టి 11,000 అవుతుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలౌన్స్, ఇది రూరల్ అనుకున్నాం కాబట్టి 10% ఉంటుంది దానికి, కాబట్టి 3,267. అదే టౌన్లో అయితే 12% ఉంటుంది, సిటీస్లో అయితే 16% ఉంటుంది. హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ అంటాం, ఇది 2,000 ఉంటుంది. రేషన్ అలౌన్స్, ఇది ఏఎన్ఎంలకి హెచ్వీల వరకు పరిమితంగా ఉంటుంది కాబట్టి 325. దోబీ అలౌన్స్, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనిఫార్మ్ అలౌన్స్ ఉంటే ఇది వస్తుంది కాబట్టి తర్వాత సంవత్సరానికి ఒకసారి యూనిఫార్మ్ అలౌన్స్ ఇస్తారు. బహుశా ఇది యూనిఫార్మ్ అలౌన్స్ ఇచ్చిన తర్వాత ఈ 150 రూపాయల దోబీ అలౌన్స్ కూడా కలుస్తుంది. సో బేసిక్ పే ఇప్పుడు మాట్లాడుకున్న అలౌన్సెస్ కలిపితే గ్రాస్ పే అవుతుంది. ఇది 49,412 రూపాయలు ఉంటుంది.
ఇక కటింగ్స్ మనకు వచ్చే శాలరీ నుంచి కొన్ని కటింగ్స్ ఉంటాయి, దాన్ని డిడక్షన్స్ అంటాము. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఇది బేసిక్ ప్లస్ డిఏకి 10%గా కౌంట్ చేసి కటింగ్ చేస్తారు కాబట్టి ఇది 4367. జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, దీనికి 30 రూపాయలు ఉంటుంది. ఏపీజిఎల్ఐ ఆంధ్రప్రదేశ్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అంటాం, ఇది 1000 రూపాయలు. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపాయలు. ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 225 రూపాయలుగాను ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే డిడక్షన్స్ అవుతాయి. డిడక్షన్స్ మొత్తం 5822 రూపాయలు అవుతుంది. అంటే గ్రాస్ శాలరీ 49412 రూపాయలు. అందులోంచి డిడక్షన్స్ 5822 రూపాయలు తీసేస్తే మనకి చేతికి వచ్చేది నెట్ శాలరీ అంటాము, 43590 రూపాయలు వస్తుంది. మరోసారి చెప్తున్నాను, ఇది కేవలం అంచనా శాలరీ మాత్రమే. ఇది వ్యూయర్స్ ఈరోజు మనం తెలుసుకున్న సమాచారం. మిగతా జిల్లాల్లో కూడా ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్సీ ఫీమేల్గా అతి త్వరలోనే అర్హులుగైన ఉద్యోగులందరూ ప్రమోషన్లు తీసుకుంటారని ఆశిద్దాం. మరో వీడియోలో మరికొంత సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.